హలో, మినిస్టర్ గారు ఉన్నారండి? మినిస్టర్ గారు లేరండి. ఎక్కడికి వెళ్ళారండి? అర్జెంట్ పని మీద ఊరికి వెళ్ళారండి. మీరు ఏం తంటాలు పడతారో నాకు తెలియదు. నాకు కావాల్సిందల్లా ఆ ఫైల్ ముందుకు రప్పించి నా పని జరిగేలా చూడాలి. అలాగే నా కాంట్రాక్ట్ విషయం కూడా మీరే చూడాలి సార్, ప్లీజ్. ఇదిగా నిజాయితీ గల మంత్రిగా, ప్రజానాయకుడిగా ప్రజల్లోనూ ప్రభుత్వంలోనూ మంచి పేరుంది నాకు. కాలం కలిసి వస్తే ముఖ్యమంత్రిని కూడా అవుతాను. ఇలా గవర్నమెంట్ అప్లికేషన్స్ లో ఇరికిస్తాం మంచిది కాదు. మన ముగ్గురు మధ్య ఇన్ని వ్యవహారాలు వాటాలు ఉన్నప్పుడు మీరు ఈ మాత్రం సహాయం చేయకపోతే ఎలా సార్? ఏం చేద్దామయ్యా, సీఎం అసలే చండశాసనుడు. ఆవిరిస్తే పేగులు లెక్క పెట్టేస్తాడు. చెయ్యి చక్రం చూడకుండా జాతకం మొత్తం చెప్పేస్తాడు. నేను ఏదో తక్కువ అని కాదు కాబట్టి నెట్టుకొస్తున్నాను. చూద్దాంలేండి. కానీ హలో, నేను లలితని. లలిత నువ్వా? ఏమిటి పొద్దున్నే ఫోన్ చేసావు? ఇంటికి ఫోన్ చేద్దాం చెప్పానుగా. ఏం లేదు, నీ 2 రోజులుగా కనిపించడం లేదుగా, అందుకని. అలా అని ఎప్పుడు పెడితే అప్పుడు ఇలా ఇంటికి ఫోన్ చేస్తే మన విషయం మా నాన్నగారు తెలిసిపోవచ్చు. ఈ ఫోన్కి 2-3 ఎక్స్టెన్షన్స్ కూడా ఉన్నాయి. ఎందుకండి అలా భయపడతారు? ఎప్పటికైనా మన పెళ్లి విషయాన్ని తెలియజేయాల్సిందేగా. సర్లే, ఆయన పార్టీ మీటింగ్తో చాలా బిజీగా ఉన్నారు. చూడు, ఇలాంటి విషయాలు సమయం సందర్భం చూసి చెప్పాలి. నువ్వు ఫోన్ పెట్టే, నేను సాయంత్రం కలుస్తాను. ఓకే. హలో, పిక్చర్ షూటింగా? 2 కానిస్టేబుల్ కావాలా? ఎక్కడా? ఓ, అలాగే పంపిస్తా. పదం ఎస్ఎస్ఆర్ క్రియేషన్స్ వాళ్ళ షూటింగ్ జూబ్లీ హిల్స్ లో జరుగుతుందట. 2 కానిస్టేబుల్ పంపించు. నేను ఇప్పుడు అర్జెంట్ పని బయటికి వెళ్ళొస్తా. సార్ మమ్మల్ని ఇద్దరిని సినిమా షూటింగ్ పంపించాను సార్. అవును సార్, అడుక్కునేవాడు జైలుకి వెళ్తున్నట్టు ఏం ఉత్సాహం వచ్చేసిందిరా బాబు. ఇదే రాజకీయ నాయకులు మీటింగ్కి వెళ్ళండి రా అంటే నేను వెళ్ళంటారు. ఎందుకు? అక్కడ చెప్పులు రాళ్ళు తప్ప ఇంకేం దొరకవు. సినిమా షూటింగ్ అనేసరికి నేను వెళ్తానని సంకలు ఎగరేస్తున్నారు. టీలు, టిఫిన్లు, చికెన్ బిర్యానీలు మెక్కేసి బేటాలు నొక్కి వచ్చాయి సార్. సరదాగా సినిమా షూటింగ్ చూద్దామని సార్. మీరిద్దరూ సరదాగా జర్దాకిళ్ళి వేసుకుని షూటింగ్కి వెళ్ళండి. నేను ఎడమోక వేసుకుని ఎంగిలి బీడీలు కాల్చుకుంటూ స్టేషన్ లో కూర్చుంటాను. అలాగే సార్. ఇదిగో పిచ్చుకలతోటి, పావురాలతోటి, పిల్లులతోటి ఆడుకోండి. పులులతోటి, సింహాలతోటి నాతోటి ఆడుకోకండి. అది కాదు సార్, చిన్నప్పటి నుండి సినిమా